జగతికి అమూల్యమైన భగవద్గీతా సారాన్ని ప్రబోధించిన శ్రీకృష్ణ పరమాత్ముని కుమారుడే ద్వాపర యుగాంతానికి కారణమా? కౌరవమాత గాంధారి శాపం ఫలించిందా? ధర్మ సంస్థాపన కోసం అవతరించిన శ్రీకృష్ణుడి సంతానమే అధర్మానికి, యాదవ వంశ నాశనానికి మూలమయ్యాడా? శ్రీకృష్ణుడి మరణం వెనుక దాగున్న కథ ఏంటి వంటి ప్రశ్నలకు మనం ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. వెల్కమ్ టు హిడెన్ ఫోల్డర్. కురుక్షేత్ర సంగ్రామ క్షేత్రంలో అర్జునుడికి కర్తవ్య బోధ చేసిన శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతా సారాన్ని ఉపదేశించి హైందవ జాతికి ఉత్కృష్టమైన మహాగ్రంథాన్ని కానుకగా అందించాడు. అలాంటి భగవత్ స్వరూపుడి కుమారుడి వల్లే యాదవ వంశం అంతమైందంటే నమ్మశక్యం కాదు. కానీ అదే నిజమని మన పురాణ గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీకృష్ణుడికి రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్ష్మణ అనే 8 మంది భార్యలున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒక్కొక్కరికి 10 మంది పిల్లలున్నప్పటికీ వారిలో అత్యంత ధైర్యవంతుడు, తెలివైనవాడు, అందరికంటే పెద్దవాడు ప్రద్యుమ్నుడు. ఈయన శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవికి జన్మించాడు. శంభరాసురుడనే రాక్షసుడిని సంహరించి దుష్ట సంహారం చేసి తండ్రికి తగ్గ తనయుడిగా కీర్తి గడించాడు. అయితే శ్రీకృష్ణుడికి జాంబవంతుని కుమార్తె జాంబవతికి జన్మించిన సాంబుడు అనే కుమారుడు యాదవ వంశ నాశనానికి ప్రధాన కారణమయ్యాడు. అతని జననం వెనుక కూడా ఆసక్తికరమైన కథనం ఉంది. తనకు జాంబవతికి జన్మించే కుమారుడు యాదవ వంశ నాశనానికి నాంది పలుకుతాడని శ్రీకృష్ణుడికి ముందే తెలుసు. అయినా జాంబవతి కోరికపై కృష్ణుడు హిమాలయాల్లోని ఉపమన్యుడనే మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయన సలహాతో పరమశివుణ్ణి ప్రార్థిస్తూ తపస్సు చేయడం ప్రారంభించాడు. కొంతకాలానికి శివుడు అర్ధనారీశ్వర రూపంలో ప్రత్యక్షమై ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు. శివుని వరప్రభావం వల్ల జన్మించడంతో అతనికి సాంబడు అనే పేరొచ్చింది. చిన్నప్పటి నుంచి సాంబడు తన తండ్రి శ్రీకృష్ణుడికి చెందిన యాదవ వంశస్థులను ఇబ్బంది కలిగించేలా వ్యవహరించేవాడు. ఒకనాడు దుర్యోధనుడు తన అందమైన కుమార్తె లక్ష్మణకు వివాహం చేయడానికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. అన్ని ప్రాంతాల నుంచి యువరాజులతో పాటు సాంబుడు కూడా ఆ వేడుకకు హాజరై అందరి ముందే ఆమెను బలవంతంగా అపహరించి తీసుకెళ్లాడు. తనను వెంబడించిన కౌరవసేనతో తలపడుతూ చివరికి పట్టుబడ్డాడు. దుర్యోధనుడు తన కుమార్తె లక్ష్మణ స్వయంవరం తిరిగి ఏర్పాటు చేసినా అపహరణకు గురవడం వల్ల ఏ యువరాజు కూడా ఆమెను వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు. అదే సందర్భంలో తన సోదరుడి కుమారుణ్ణి విడిపించడానికి బలరాముడు రాగా దుర్యోధనుడి సోదరులు సాంబుడిని విడవడానికి ఒప్పుకోకపోవడంతో ఆగ్రహించిన బలరాముడు తన నాగలితో రాజభవనాన్ని ధ్వంసం చేయడం ప్రారంభించాడు. బలరాముని తన గురువుగా భావించే దుర్యోధనుడు ఈ విషయం తెలిసి క్షమాపణలు చెప్పడమే కాక తన కుమార్తెను సాంబుడికిచ్చి వివాహం చేశాడు. ఆ విధంగా శ్రీకృష్ణ దుర్యోధనులు వియ్యంకులయ్యారు. ఒకనాడు దుర్వాస మహర్షి శ్రీకృష్ణుణ్ణి కలవడానికి ద్వారకకు రాగా అక్కడ సాంబుని స్నేహితులు అతనికి గర్భవతిగా ఉన్న స్త్రీ వేషం వేసి దుర్వాసుని వద్దకు తీసుకువెళ్లి ఆమెకు అమ్మాయి పుడుతుందా, అబ్బాయి పుడతాడా అని అడిగారు. జ్ఞానసిద్ధి కలిగిన దుర్వాసుడు వాస్తవాన్ని గ్రహించి ఆగ్రహంతో సాంబుడి కడుపులో ముసలం అంటే ఇనుపరోకలు పుట్టి సమస్త యాదవ వంశాన్ని నాశనం చేస్తుందని శపించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శాప ఫలితంగా మరుసటి రోజు సాంబుడు ఒక ఇనుప కడ్డీకి జన్మనిచ్చాడు. దాంతో భయపడిన అతను తన మిత్రులతో కలిసి కృష్ణుడి వద్దకు వెళ్ళి తమను రక్షించమని వేడుకోగా సాంబుడి క్రూరమైన బాధ్యతారహిత ప్రవర్తనకు తిట్టి వారిని ఉగ్రసేన మహారాజు వద్దకు పంపగా ఆయన ఆ కడ్డీని పొడిగా నలిపి సముద్రంలోకి విసిరేయమని సలహా ఇస్తాడు. సాంబుడు తన స్నేహితులతో కలిసి ఆ కడ్డీని పొడి చేయడానికి ప్రయత్నించగా అది వారికి చాలా కష్టంగా అనిపించి దాన్ని పూర్తిగా పొడి చేయకుండానే సముద్రంలోకి విసిరేశారు. ఆ పొడి కొంతకాలానికి సముద్ర తీరానికి కొట్టుకువచ్చి రెల్లుగడ్డిలా పెరిగింది. కొంతకాలం తర్వాత యాదవులు ఆ ప్రాంతంలో పరస్పరం ఘర్షణ పడుతూ చేతిలో ఆయుధాలు లేక అక్కడే ఉన్న గడ్డిని విరిచి ఒకరినొకరు చంపుకున్నారు. ఆ విధంగా దుర్వాసుడి శాపం వల్ల సాంబుడి కడుపు నుంచి పుట్టిన ముసలం మొత్తం యాదవ వంశాన్ని నాశనం చేసిందని గ్రంథాల్లో చెప్పబడింది. కృష్ణుడి కుమారుడు సాంబుడి చర్యల వల్ల యాదవ వంశ నాశనానికి కారణమై సముద్రంలోకి విసిరివేయబడ్డ ముసలంలోని ఒక చిన్న భాగాన్ని కొంతకాలం తర్వాత ఒక చేప మింగేసింది. ఆ చేపను జర అనే వేటగాడు పట్టుకున్నాడు.
అతను చేప నోటి నుండి ఇనుప ముక్కను తీసేసి దాన్ని తన బాణం కొనకు తగిలించి వేటకు వెళ్ళాడు. అదే సమయంలో శ్రీకృష్ణుడు అడవిలో ఒక చెట్టుకు ఆనుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన ఎడం పాదం కొనను జింక చెవి అని తప్పుగా భావించి దానిపై తన బాణాన్ని ప్రయోగించి కృష్ణుడిని తీవ్రంగా గాయపరిచాడు. పొరపాటును గ్రహించిన వేటగాడు బాధపడగా కృష్ణుడు అతన్ని ఓదార్చి, అతను గత జన్మలో చెట్టుచాటు నుంచి శ్రీరాముడు వదిలిన బాణానికి మరణించిన వాలి అని, అందువల్ల ఇప్పుడు అతని బాణం వల్ల తనకు గాయమైందని గ్రహించి శరీరాన్ని వదిలి వైకుంఠానికి తిరిగి వెళ్ళాడు. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక కౌరవమాత గాంధారి మరణించిన తన 9 కుమారులు ఇతర సైన్యం మృతదేహాలను చూసి చాలా బాధపడుతూ ఈ విధ్వంసం అంతా జరగడానికి కారణం శ్రీకృష్ణుడే అని నిందిస్తూ అతనితో పాటు అతని వంశం మొత్తం అంతమవుతుందని శపిస్తుంది. దాని ఫలితంగానే ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడు తన సొంత కుమారుడు సాంబుడి వల్లే మొత్తం వంశంతో పాటు రాజధాని ద్వారక కూడా నాశనమైందని తెలుస్తోంది. ధర్మస్వరూపుడైన శ్రీకృష్ణుడి కుమారుడిగా జన్మించిన సాంబుడు తన తండ్రికి విరుద్ధంగా తన జాతి నాశనానికి కారణమయ్యాడు. కానీ ఇదంతా సృష్టి ధర్మం ప్రకారం జరగాల్సి ఉంది. కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మ సంస్థాపన జరిగాక శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి దానికి సాధనంగా ఆవిర్భవించిన వాడే సాంబుడు. అందువల్లే లయకారుడైన పరమశివుడు స్వయంగా సాంబుని రూపంలో శ్రీకృష్ణుడికి జన్మించి ద్వాపర యుగానికి అంతం పలికాడని నమ్మక తప్పదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.